అందరికీ నమస్తే. జై శ్రీరామ్. నేను కళ్యాణ్ శివశక్తి. ఈరోజు మీకు ఒక ఊరికి సంబంధించినటువంటి ఒక చిన్న స్టోరీ చెప్పాలి. ఆ స్టోరీ విన్న తర్వాత అసలు ఈ సెమీ క్రిస్మస్ వేడుకలకి మన ఇంటి పక్కన వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు పిలిస్తే మీరు ఎట్లా స్పందించాలనే దాన్ని మీరు అర్థం చేసుకోండి. శ్రీకాకుళం జిల్లా హిరమండలం అనేటటువంటి ఒక మండలంలో కోరాడ అనే ఒక గ్రామం ఉంది. ఆ గ్రామంలో ఆర్ఆర్ కాలనీలో ఒక క్రైస్తవుడు ఉన్నాడు. అతను గవర్నమెంట్ టీచర్. ఆ క్రైస్తవుడు ఏం చేసిందంటే చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరినీ, తర్వాత గ్రామంలో ఉన్నటువంటి క్రిస్టియన్లని, స్థానికంగా ఉన్నటువంటి హిందువులైనటువంటి టీచర్లను కూడా సెమీ క్రిస్మస్ వేడుకలకు వాళ్ళ ఇంటికి పిలిచాడు. భోజనానికి రండి పొద్దున అని చెప్పేసి. వీళ్ళంతా పొద్దున్నే భోజనానికి కూడా వెళ్ళారు. భోజనానికి వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి భోజనాలు చేసేసి శుభ్రంగా ఎవరిళ్ళకు వాళ్ళు వెళ్ళిపోయారు. సాయంత్రం ఏమైందంటే సెమీ క్రిస్మస్ వేడుకలు అని చెప్పేసి వీళ్ళ లైన్లోనే క్రైస్తవ ప్రార్థనలు పెట్టారు. పెట్టిన తర్వాత సాయంత్రం 8:30 ప్రాంతంలో వేరే ఊరు నుంచి ఒక కొత్త పాస్టర్ దిగాడు. ఆ కొత్త పాస్టర్ గాడు స్టేజ్ ఎక్కి సెమీ క్రిస్మస్కి సంబంధించి యేసు ఎప్పుడు పుట్టాడు, యెహోవా ఎవడు, యేసు ఎవడు, పరిశుద్ధాత్మ ఎవడు, ఇలాంటి దిక్కుమాలిన విషయాలన్నీ చెప్పుకోకుండా హిందూ దేవీ దేవతల్ని దూషించడం మొదలుపెట్టాడు. ఈ హిందూ టీచర్స్కి ఏమనిపించిందంటే, అరే మనం పొద్దున వాళ్ళ ఇంటికి పోయినాం కదా, మళ్ళీ సాయంత్రం మన దేవుళ్ళని తిడతాండి ఏందని వీళ్ళు అక్కడికి వెళ్ళి స్టేజ్ మీదకి వెళ్ళి అక్కడ పాస్టర్ని ఆపి, మీరు ఇట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు, ఇట్లా హిందూ దేవుళ్ళను దూషించడం ఏంటి, అది ఇది అని ప్రశ్నించారు. ప్రశ్నిస్తే అక్కడ చిన్న వాగ్వాదం జరిగింది. ఇక ఊర్లో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు హిందువులు, మన వాళ్ళు ఒక 10 మంది, వాళ్ళు 10 మంది జామే చిన్న వాగ్వాదం జరిగింది. అక్కడికి ఆ రోజుకు స్టోరీ అయిపోయింది. అయిపోయిన తర్వాత నిన్న, అంటే ఈ సంఘటన నేను చెప్పింది జరిగింది మొన్న. నిన్న ఏం జరిగిందంటే, ఈ క్రిస్టియన్ ఎవడైతే ఉన్నాడో గవర్నమెంట్ టీచరు, ఈ సభలు పెట్టినటువంటి వాడు ఏం చేశాడంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి సాటి టీచర్లు, తనతో పనిచేసేటటువంటి టీచర్లు, తన ఇంటికి పొద్దున వచ్చి సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని తిని వాడికి గిఫ్ట్లు ఇచ్చినటువంటి టీచర్లు SC ST చట్టం కింద నన్ను దూషించారు, కులం పేరుతో తిట్టారు అని చెప్పి SC ST అట్రాసిటీ కేసు వాళ్ళ మీద పెట్టాడు నిన్న పోలీస్ స్టేషన్లో. నిన్న పొద్దున్న నుంచి రాత్రి వరకు ఆ పంచాయతీ నడిచింది. నాకు మధ్యాహ్నం తెలిసింది. నేను మధ్యాహ్నం మాట్లాడాను, సాయంత్రం వాళ్ళతో మాట్లాడాను, పోలీసు వాళ్ళతో కూడా నేను మాట్లాడతానని చెప్పాను. తర్వాత SC ST అట్రాసిటీ కేసు దీనికి సంబంధించి అట్రాక్ట్ అవ్వదు, మీరు ఏం భయపడాల్సిన అవసరం లేదు, ఫైట్ చేద్దాం అవసరం అయితే, మీరు వెనక్కి తగ్గకండి అని చెప్పాను. అయితే అక్కడ జరిగినటువంటి సంఘటన ఏంటంటే, గ్రామ సర్పంచ్, ఎంపీటీసీ, లంకా రోజా గారి మామగారు అంటే ఎవరో ఎంపీటీసీగా ఉన్న వాళ్ళు, తర్వాత మిగతా వాళ్ళందరూ దాన్ని పంచాయతీ కాకుండా, గొడవ కాకుండా కాంప్రమైజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ కాంప్రమైజ్ లో ఈ క్రైస్తవ టీచర్, గవర్నమెంట్ టీచర్ ఎవడైతే ఉన్నాడో మురళి అనేటటువంటి వాడు అయితే నా డిమాండ్లకు ఒప్పుకుంటే నేను మీ మీద SC ST కేసు తీసేస్తాను అని అన్నాడు. మరేంటి వాడి డిమాండ్లు అంటే, ఆ డిమాండ్లు ఆ రోజు రాత్రి భోజనాలకైనా ఖర్చు ఇవ్వాలంట, తర్వాత ఆ సభకు సంబంధించినటువంటి టెంట్ సామాన్లకు, అక్కడ వచ్చినటువంటి వాళ్లకు, వ్యాన్లకు కావాల్సినటువంటి ఖర్చు ఇవ్వాలంట, తర్వాత క్షమాపణ చెప్పాలంట, ఇంకేదో 2-3 చిన్న చిన్న డిమాండ్లు పెట్టాడు. అంటే వీడు తప్పు చేసి వీడింటికి వాళ్ళని పిలిచి భోజనాలు పెట్టి వీళ్ళ మీదనే కేసు పెట్టి వీళ్ళ దగ్గరనే డబ్బులు వసూలు చేసేటటువంటి కుట్ర, నిజంగా బైబిల్ దేవుడు అయినటువంటి వాడు వీడి మీద, గవర్నమెంట్ టీచర్ మీద పూనితే తప్ప ఇంత దుర్మార్గమైనటువంటి ఆలోచనలు రావు. అయితే ఈ సంఘటన మీద నేను ప్రత్యేకంగా మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే, ఆ గ్రామం ఎంపీటీసీ పొదిరే బుచ్చిబాబు, తర్వాత జెడ్పీటీసీ, తర్వాత సర్పంచ్ లంకా రోజా వారి మామవారు లంకా రామదాస్ గారు, వీళ్ళందరూ కలిసి ఈ సంఘటనను కాంప్రమైజ్ చేయాలని చూస్తున్నారు. ఎందుకు? మన హిందువులకి ఏం సిగ్గులేదా? వాడు తప్పు చేశాడని ప్రతి ఒక్కడికి మనస్సాక్షికి తెలుసు. ఆ ఊర్లో సుమారు 700 మంది 800 మంది హిందువులు ఉంటారు, 200 మంది క్రైస్తవులు ఉంటారు. ఈ సంఘటన జరిగినటువంటి ఆర్ఆర్ కాలనీలో ఒకటే క్రైస్తవ కుటుంబం ఉంది, 20-25 హిందూ కుటుంబాలు ఉన్నాయి. ఆ క్రైస్తవ కుటుంబం చర్చి ఉన్నటువంటి ప్రాంతంలో ఆ కుటుంబం ఉంటుంది, పైన 3rd ఫ్లోర్లో చర్చి ఉంటుందంట. ఆ ప్రాంతంలో ఆ లైన్లో ఆర్చి కట్టడానికి మిగతా అన్ని హిందూ కుటుంబాలు వ్యతిరేకించినందుకు, ఆర్చి కట్టకుండా ఆపినందుకు, మొన్న జరగాల్సినటువంటి గ్రామ దేవత జాతరను కూడా ఈ ఊర్లో ఉన్నటువంటి క్రైస్తవులు జరగకుండా అడ్డుకున్నారు.
అయినా కూడా హిందువులకు, ఆ గ్రామంలో ఉన్న హిందువులకు, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి హిందువులకు, ఎంపీటీసీకి కానీ, జెడ్పీటీసీకి కానీ, సర్పంచ్కి కానీ చీమ కుట్టినట్టుగా కూడా లేదు. చీము నెత్తురు లేనటువంటి హిందూ సమాజంగా ఆ గ్రామస్తులు ఎందుకుంటున్నారు? మీ ఊర్లో జరగాల్సినటువంటి జాతరని ఆపేసి, ఒక్క ఫ్యామిలీ ఉన్నటువంటి క్రైస్తవ ఫ్యామిలీ జాతరను ఆపేసి, మీ ఊర్లో హిందుత్వం కోసం పనిచేసేటటువంటి వాళ్ళని ఇబ్బందులు పెట్టి, సాటి గవర్నమెంట్ ఎంప్లాయీస్ సెమీ క్రిస్మస్కి ఇంటికి పిలిచి వాళ్ళని అవమానించి వాళ్ళ మీద కేసులు పెట్టి, హిందూ దేవీ దేవతలను మైకుల్లో బహిరంగంగా ఎవడో పక్క ఊరు నుంచి వచ్చినటువంటి పాస్టర్ బండబూతులు తిట్టినా మీ ఊర్లో ఒక్కడికి కూడా సిగ్గు, శరం, చలనం అనేటటువంటిది లేదంటే నిజంగా మీరు హిందువులేనా? హిందూ సమాజంలోనే పుట్టారా? హిందువులకే పుట్టారా అనేటటువంటిది ఒకసారి మీ ఆత్మసాక్షికి ప్రశ్నేసుకోండి. ఆ గ్రామంలో ఉన్నటువంటి గ్రామ పెద్దలు, సోకాల్డ్ పెద్ద మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీరు ఏ విధంగా సమాజంలో న్యాయం చేస్తారు? హిందూ దేవతల్ని తిట్టినటువంటి వాడిని ఎదుర్కొన్న వాళ్ళ మీద వాడు రిటర్న్ కేసు పెట్టాడు. దాన్ని మీరు కాంప్రమైజ్ చేసేది ఏంటంటే వాడిని ఊరంతా కలిసి వాడిని తుక్కు తంతే, ఆ పాస్టర్ గారిని బట్టలు ఇప్పి గాడిద మీద ఊరేగిస్తే గుండు కొట్టి ఇంకోసారి ఎవడైనా చుట్టుపక్కల ఊర్లలో హిందూ దేవీ దేవతలను తిడతాడా? ఇలా ప్రతి ఊర్లో జరుగుతోంది. సహాయం చేసినటువంటి వాడే ఇప్పుడు ప్రతి ఇంటికి వచ్చి మా మందిరానికి డబ్బులు కావాలి గారు అని చెప్పి తీసుకుని వెళ్తారు. అదే మందిరంలో అదే పాస్టరు డబ్బులు ఇచ్చినటువంటి వాడికి సంబంధించినటువంటి దేవీ దేవతల్ని బూతులు తిడతాడు. ఎందుకురా ఇలా తిట్టావు అంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి SC ST అట్రాసిటీ కేసు పెడతారు. ఇలా జరుగుతోంది. అరే సమస్య ఏంటి? దాని మొదలేంటి? ఆ బైబిలే సమస్య, ఆ పాస్టరే సమస్య, ఆ దశమ భాగాలే సమస్య. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం అసలు క్రిస్టియానిటీ అంటే ఏంటో ప్రతి ఒక్క హిందువు తెలుసుకోవడమే, వాళ్ళ కుట్రలు కుయుక్తులు తెలుసుకోవడమే. ఇవి తెలుసుకోనంతకాలం వాడు పిలిచాడు కదా సెమీ క్రిస్మస్ వేడుకలకి, పోయి పందిలాగా ఇంత కేక్ తినేసి 10 రూపాయల గిఫ్ట్ ఇచ్చేసి 50 రూపాయల కేపు, 200 రూపాయల బిర్యానీ పందిలాగా తినేద్దామని మానసికంగా ఆలోచించేటటువంటి హిందూ సమాజము భవిష్యత్తులో క్షీణించుకుపోతుంది, నశించుకుపోతుంది. ఈ ఆలోచన లేనటువంటి హిందూ నాశనమవుతాడు. దయచేసి ప్రతి ఒక్క హిందువు ఇది అర్థం చేసుకోండి. ఈ దిక్కుమాలిన సెమీ క్రిస్మస్ వేడుకలకు పోవడానికి కాదు, బ్రిటిష్ వాడు భారతదేశానికి వచ్చి హిందువుల్ని బానిసలుగా చేసుకుని హిందువుల్ని రాచి రంపాన పెట్టి ఇక్కడ ఉన్నటువంటి స్త్రీలను మానభంగాలు చేసి స్వతంత్ర సమరవీరులను చంపేసినటువంటి వాడు ప్రచారం చేస్తున్నటువంటి మతం క్రైస్తవ మతం. అక్కడికి పోయి కేకులు తిని బిర్యానీలు తిని బలవడానికి హిందువులు లేరు. ఇది ప్రతి హిందువు ఆలోచించాలి, అర్థం చేసుకోవాలని కోరుకుంటూ జై శ్రీరామ్, జై హింద్.